శ్రీ గణేష్ శారదా గురుభ్యో నమః. ఈనాటి ధర్మ సందేహాల్లో భాగంగా చాలా మందికండి ఒక అనుమానం వస్తుందండి. ఎందుకనంటే ఈ దేవుళ్ళు ఉన్నారు చూడండి, దేవతలు దేవుళ్ళు అనుకోండి, మన రాముడు కృష్ణుడు వీళ్ళందరికీ గడ్డాలు మీసాలు ఉన్నాయా లేదా? ఎందుకనంటే మనం ఇవాళ చిత్రపటాలు అవన్నీ కనుక చూసినట్లయితే మనకు ఖచ్చితంగా అలా గడ్డాలు లేవనే అనిపిస్తుందండి. రాముడి ఫోటో, లక్ష్మణుడు కూడా వీళ్ళందరూ పక్కన కృష్ణుడు నిలబడ్డప్పుడు కానీ చక్కగా నమ్మగా రోజు షేవింగ్ చేసుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా వాళ్ళ మొహాలు అందంగా కనిపిస్తున్నాయి. మరి వీళ్ళకి గడ్డాల మీసాలు ఉన్నాయా లేదా? మరి ఇది ఆలోచించినట్లయితే ఫస్ట్ అసలు ఇది 80 ఏళ్ళు 100 సంవత్సరాల క్రితం అసలు ఈ దేవతల చిత్రపటాలని రవివర్మ అనే చిత్రకారుడు పురాణాలు ఋషుల వర్ణనల ఆధారంగా చిత్రించడం జరిగింది. శ్రీరాముడు అటువంటి వాళ్ళు ఏంటంటే పుంసామోహన రూపాయన అందంగా ఉండవు కదండి. అంటే గడ్డంగా ఉంటే మనిషి అందంగా ఎలా ఉంటాడండి? ఎప్పటికప్పుడు చక్కగా గడ్డం చేసుకొని చక్కగా ఇప్పుడు రోజుల్లో అయితే రంగు కూడా వేసుకుంటారులేండి. వేసుకొని ఇవన్నీ వేసుకుంటే చక్కగా నీట్గా 60 ఏళ్ళు 70 ఏళ్ళ వాడు కూడా 40 ఏళ్ళు 30 ఏళ్ళ కుర్రాళ్ళలా కనిపిస్తుంటాడు. అలా దేవతలు కూడా ఆ రంగు పులివేశారండి మనవాళ్ళు. దాన్ని బట్టి చలనచిత్రాల్లో కూడా ఇలా చేశారు. ఈ ఒక చిన్న మాట అండి. ఇప్పుడు కృష్ణుడికి గడ్డం లేదు, చాలా అందంగా నీట్గా ఉన్నాడు. వాళ్ళ అన్నగారు బలరాముడికి గడ్డం ఉంది కదా, మరి ఆయనకి ఎలా ఉంది గడ్డం? ఒకటి. రాముడికి గడ్డం లేదు అనుకుందాం కదా, లక్ష్మణుడికి కూడా లేదనుకుందాం వాళ్ళిద్దరు అన్నదమ్ములకి. మరి వాళ్ళ నాన్న దశరథుడు, ఆయన గడ్డాలు మీసాలు ఉన్నాయి కదా. అంటే కొంతమంది గుడ్డి కొంతమందికి లేకపోవటం. అసలు ఇంకొకటి అండి, గడ్డాల మీసాలు లేకపోతే అదే నపుంసకత్వానికి నిదర్శనము. ఇది అలా అనకూడదు. దేవుళ్ళకి నేను విషయం చెప్తున్నానండి, అది వైద్యశాస్త్ర పరంగా చెప్పే విషయం అది. అవి లేకపోతే మరి ఇంత గొప్ప శక్తివంతులు అయినటువంటి వీళ్ళు మరి లేవని మనం చెప్పగలమా అంటే, రామాయణాన్ని పరిశీలించినట్లయితే శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసం పూర్తి చేసిన తర్వాత ఇంకా పరశురాముడి దగ్గరికి వచ్చాడు. ఆయన ఇంకా అగ్ని ప్రవేశం చేయబోతున్నాడు. అప్పుడు పుష్పక విమానం నుంచి దిగినప్పుడు అక్కడ రామాయణంలో వర్ణించడం జరిగిందండి. ఏమనంటే ఆయనకి ప్రత్యేక అప్పటికి రాముడు లక్ష్మణుడు కూడా గడ్డాల మిషాలతో ఉన్నారని వాళ్ళని క్షురకుల్ని పిలిపించి వాళ్ళకి క్షురకర్మది చేయించి స్నానాలు చేయించి ఆ తరువాత మాత్రమే వాళ్ళని అయోధ్యకు తీసుకెళ్ళినట్టు కొన్ని శ్లోకాల్లో వర్ణించారు. అంటే దీన్ని బట్టి రాముడికి లక్ష్మణుడికి మనం ఏదో అరణ్యవాసంలో వీళ్ళు ఏదో ఉన్నట్టు ఈ సినిమాల్లో చూపెట్టినట్టు కాదండి. వాళ్ళ గడ్డాల మీసాలు ఉన్నాయి. వాళ్ళని ఆ అన్ని సంవత్సరాలు అరణ్యవాసం పూర్తయిన తర్వాతనే వాళ్ళు క్షురకర్మ చేయించుకున్నారు అనే విషయం కూడా మనకు రామాయణంలో తెలుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి మనం చాలామందికి ఉన్న అనుమానం ఏంటంటే, ఉన్నాయా లేవా అంటే, మానవులుగా జన్మించే ప్రతివాడికి మానవ లక్షణాలు అన్నీ ఉంటాయి, దాంతోపాటు గడ్డాల మీసాలు కూడా ఉంటాయి అనేది మనకి గ్రహించాలి అని మరి మీకు నేను మనవి చేస్తూ, ఇటువంటి ఏంటంటే చిన్న చిన్న విషయాలండి. ఇక్కడ మనం ఇస్తే మరి పిల్లలకి అందరికీ అనుమానాలు వస్తుంటాయి, నిజంగా అబద్ధమా అని. అందువలన ఇవన్నీ ఏంటంటే ఈ చిత్రకారులు చేసినటువంటి చలనచిత్రాల్లో చూపెట్టినటువంటి విషయాల వల్ల అటువంటి అపోహలు కలిగినాయి. కానీ దేవతలకి గడ్డాల మీసాలు ఉన్నాయనే మన పురాణ గ్రంథాల వల్ల తెలియవస్తున్న సరే మీకు మనం చేస్తూ స్వస్తి.